ఒక కొండ మీద పాత కుర్చీలు మూలుగుతున్న ఇంట్లో చిట్టి అనే చిన్న ఓ భూతం ఉండేది. చాలా భూతాలలా కాకుండా చిట్టి అస్సలు భయంకరంగా ఉండేవాడు కాదు. తెల్లటి పెద్ద తల, ఒక్కటే వాలే తెల్ల చాదరతో చిన్నగా ఉంటుంది. చిట్టికి తన పాత ఇల్లు చాలా ఇష్టం, కానీ ఒంటరితనం బాధిస్తుంది. కొత్తగా వచ్చిన ఒక చిన్న కుటుంబం. మమతకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళ చిన్న అమ్మాయి పేరు లిల్లీ. తన అందమైన బొమ్మ, తనకు ఇష్టమైన టెడ్డీ బేర్ది దుమ్ము ధూళి పట్టిన అటక స్టేర్ల మీద పడేసింది వాళ్ళ అమ్మ. భూతాల ఆటలు అంటే అర్థం ఆడించడానికి ఇష్టపడే చిట్టి భూతం అటక మీద నుండి పైకి తేలాడు. బొమ్మని తిరిగి ఇవ్వాలని అనుకుంటూ మెట్ల పైకి ఎగిరాడు, కాని ఆలోచనలో పడ్డాడు. భూతం టెడ్డీ బేర్ బొమ్మను ఎలా ఇవ్వగలదు? అకస్మాత్తుగా చిట్టికి ఓ ఆలోచన వచ్చింది. టెడ్డీ బేర్ బొమ్మను అటక స్టేర్ల మీద నుండి జారవిడిచి దాంతో బొమ్మ నేల మీద పడింది. లిల్లీ గది వైపు నెట్టాడు. లిల్లీ ఊపిరి పీల్చుకుంటూ అమ్మా అని అరిచింది. లిల్లీ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా టెడ్డీ బేర్ బొమ్మ తిరిగి 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 చివరికి లిల్లీ పాదాల వద్దకు వచ్చి ఆగింది. లిల్లీ భయంతో వణుకుతూ నువ్వు ఎవరు అని అడిగింది. టెడ్డీ బేర్ బొమ్మ తనంతటా తానే కదులుతోంది, నా దగ్గరకు వచ్చింది అమ్మా అరచి చెప్పింది లిల్లీ. ఊహా ప్రపంచంలోనే ఇదంతా జరుగుతోందని అనుకుంటూ నవ్వింది వాళ్ళ అమ్మ. లిల్లీ చెట్టు వెనక ఒక చిన్న తెల్లటి జీవిని చూసి ఆశ్చర్యపోయింది. భయంతో వెనక్కి తగ్గిన ఆమె ఆసక్తి కూడా ఎక్కువైంది. దగ్గరగా వెళ్లి చూస్తే అది భూతం పేరు చిట్టి అని తెలుసుకుంది. లిల్లీకి ఇంకా భయంగానే ఉంది, కాని చిట్టి చాలా దయతో కనిపించాడు. నీ స్నేహితురాలు కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చిట్టి అన్నాడు. నేను నీకు ఎటువంటి హాని చేయను. నేను నీ స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే అని లిల్లీ అన్నది. బొమ్మను నెట్టడం, పుస్తకాలు తెరిపించడం, రాత్రిపూట లైట్ వెలిగించడం ఇలా చేస్తూ లిల్లీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. చివరకు లిల్లీ ఒక విషయాన్ని గమనించింది. నాకు ఏది కావాలో అనుకుంటున్నప్పుడు ఇదంతా జరుగుతోంది అని ఆమె ఆశ్చర్యంగా అరిచింది. లిల్లీ చిట్టితో స్నేహం చేయాలనుకుంది. చిట్టి కూడా తనతో మాట్లాడటానికి, ఆడుకోవడానికి చాలా సంతోషించాడు. లిల్లీ తన అమ్మమ్మ చేసిన రుచికరమైన కుకీను తీసుకొచ్చి చిట్టికి ఇచ్చింది. చిట్టి కూడా లిల్లీకి భయానకమైన కథలు చెప్పేవాడు, కాని వాటిని చిన్నగా మార్చి హాస్యభరితంగా చేసేవాడు. వాళ్ళిద్దరూ కలిసి చాలా ఆనందంగా గడిపేవారు. అప్పటినుండి చిట్టి మరియు లిల్లీకి రహస్య స్నేహం ఏర్పడింది. లిల్లీకి ఏం కావాలో ఆమె మనసులో అనుకుంటే చిట్టి చిలిపి నవ్వుతో దాన్ని జరిగేలా చేసేవాడు. ఆమెకు స్నాక్ కావాలంటే ఫ్రీజ్ తెరిచేవాడు. బోర్గా ఉంటే ఆమె ఇష్టమైన కార్టూన్ను వేసేవాడు. తన సోదరుడితో ఆమె దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు గెలపడేలా కూడా సహాయం చేసేవాడు. ఒకప్పుడు ఒంటరిగా ఉండే భూతానికి ఇప్పుడు ఓ స్నేహితురాలు దొరికింది. ఒకప్పుడు నిరాశ ఉండే పాత ఇంట్లో ఇప్పుడు నవ్వులు, అసాధారణ స్నేహం. కాని ఒకరోజు లిల్లీ తన కుటుంబంతో ఈ ఊరి నుండి వెళ్లిపోతున్నట్లు చిట్టికి చెప్పింది. చిట్టి చాలా బాధపడ్డాడు. మళ్లీ ఒంటరిగా ఉండాలా అని ఆలోచించి బాధపడ్డాడు. లిల్లీ వెళ్లిపోతున్నప్పుడు ఒంటరిగా ఉండకుండా ఉండటానికి చిట్టికి చిన్న బొమ్మను బహుమతిగా ఇచ్చింది. లిల్లీ వెళ్లిపోయిన తర్వాత చిట్టి చాలా బాధపడ్డాడు. కాని లిల్లీ ఇచ్చిన బొమ్మతో ఆడుకుంటూ ఓ దార్పు పొందేవాడు. లిల్లీ తిరిగి వస్తుందని ప్రతిరోజూ ఆశతో ఎదురు చూసేవాడు. అప్పటివరకు చిట్టి ఓ చెట్టు కింద కూర్చుని లిల్లీ తిరిగి వచ్చే వరకు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. లిల్లీ మళ్లీ తన కుటుంబంతో ఈ ఊరి తిరిగి వచ్చింది. చిట్టి చాలా సంతోషపడ్డాడు. Hello friends, please like, share, subscribe.